8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా తన కూతురికి న్యాయం జరగడం లేదని చెప్పేసి కూడా ప్రీతిబాయి తల్లి పార్వతీదేవి వీల్చైర్ యాత్రకైతే సిద్ధమయ్యారని మనం చెప్పుకోవచ్చు. అయితే 8 సంవత్సరాల క్రితం కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి ప్రీతిబాయి ఎవరైతే ఉన్నారో ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని చెప్పవచ్చు. ముఖ్యంగా అత్యాచారం చేసిన తర్వాత ఇట్లా ఉరి వేశారని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపించారు. మెడికల్ రిపోర్టులు కూడా దానికి అనుకూలంగా వచ్చాయని చెప్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఆమె వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో ప్రీతిబాయికి న్యాయం జరగాలి, దోషులు ఎవరైతే ఉంటారో వారందరికీ శిక్ష పడాలని చెప్పేసి కూడా ఆందోళన చేస్తూ వచ్చారు. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులను కూడా కలిశారని చెప్పవచ్చు. నేపథ్యంలో ఈ అంశాన్ని పూర్తిగా బయటికి తీసుకొచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఈ విషయాన్ని టేకప్ చేసిన తర్వాత కూడా ఈ విషయం పైన కూడా ఒక స్పందన వచ్చిందని చెప్పవచ్చు. పూర్తిస్థాయి అయితే ప్రస్తుతం ఈ కేసును అయితే ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి మరోసారి ఆమె ఆందోళన నేను చేపడతానంటున్నారు. పూర్తిస్థాయి ఇక్కడి నుంచి కర్నూలు నుంచి ఎవరైతే ప్రీతిబాయి సమాధి దగ్గర నుంచి కూడా అమరావతి వరకు ఒక వీల్చైర్ యాత్ర నేను చేపడాలని చెప్పేసి కూడా ఆమె నిర్ణయానికి వచ్చారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎవరైతే బాధ్యులు ఉంటారో అంటే మెడికల్ పరంగా అన్ని పరంగా కూడా ప్రూవ్ అయినప్పటికీ కూడా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని చెప్పేసి కూడా ప్రీతిబాయి వాళ్ళ మదరు ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఆమె గత కొన్నేళ్లకు కూడా ఒక మహిళ వికలాంగురాలు ఆమె పూర్తి స్థాయిలో ఆమె పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఏ ఒక్క ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ విషయం కూడా కోర్టు పరిధిలో ఉంది. అయితే 22వ తారీఖు దీనిపైన వీల్చైర్ యాత్ర పైన కూడా ఒక తుది నిర్ణయం వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే యాత్ర చేస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు యాత్ర చేయడానికి వీల్లని చెప్పి అడ్డంకి వేసిన నేపథ్యంలో కూడా ఆమె కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో కూడా కోర్టులో 22వ తారీఖున దీనిపైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తీర్పు అనుకూలంగా వస్తే వీల్చైర్ యాత్రను కూడా నేను చేపట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నా కూతురికి న్యాయం చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పాదయాత్ర చేయడానికి చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తనను అడ్డుకోవడానికి లేదు. నేను ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేసేటువంటి హక్కు నాకు ఉంది. కాబట్టి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు పాదయాత్ర చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఎవరైతే ప్రీతిబాయిని మృతికి కారణమయ్యారో వారందరినీ కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి అంటున్నారు. అనేక సందర్భాల్లో కూడా రాజకీయ నాయకులు కలిసినప్పటికీ కూడా నాకు న్యాయం జరగడం లేదు, పూర్తిసారి నాకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా ప్రీతిబాయి తల్లి పార్వతీదేవి డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రాజుతో మల్లికార్జున్, మెగా 9 టీవీ, కర్నూలు జిల్లా.